అనకాపల్లి జిల్లా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామం. అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం భూముల ధరలు గత ఏడాది కాలంలోనే సుమారు 30% వరకు పెరిగాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ కేఎస్ ఫ్రమ్ కేఎస్ ల్యాండ్ హబ్. అనకాపల్లి దాని పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ చాలా వేగంగా పుంజుకుంటోంది. 1.36 లక్షల కోట్ల విలువైన అర్సెలర్ మిట్టల్ మరియు నిప్పన్ స్టీల్ ప్లాంటు, బల్క్ డ్రగ్ పార్కు, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, వీటి కారణంగా నకపల్లి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చాలా వేగంగా పుంజుకుంటోంది. మార్కెట్ ధరలు పరిశీలిస్తే విఎంఆర్డిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ఫ్లాట్స్ ప్రస్తుతం గజం 13,000 రూపాయల నుండి 25,000 రూపాయల మధ్య ధర పలుకుతోంది. అప్రూవ్డ్ పంచాయతీ లేఅవుట్స్ విషయానికి వస్తే గజం 8,9,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు ప్రాంతాలను బట్టి ధర నిర్ణయించబడింది. పెద్ద రోడ్డు ప్రాంతంలో 30 నుండి 40 అడుగుల వెడల్పు గల సిమెంటు రోడ్లు, పార్కులు తదితర సదుపాయాలతో ప్రీమియం గేటెడ్ వెంచర్లు ఎక్కువగా వస్తున్నాయి. రేవు పోలవరం బీచ్, ఇక్కడ బీచ్ వ్యూ ఉండే రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, అలాగే రెంటల కోసం ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. NH16కి ఇరువైపులా హైవే ఫేసింగ్, హైవేకి ఆనుకొని ఉన్న భూములకు భవిష్యత్తులో కమర్షియల్గా భారీ డిమాండ్ ఏర్పడనుంది. పెద్దగుమ్మలూరు, పురుషోత్తంపురం, ఈ ప్రాంతాల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయాలనుకునే వారికి తక్కువ ధరలో ప్రస్తుతం మంచి వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రాంబిల్లి ప్రాంతం ప్రస్తుతం అత్యంత లాభదాయకమైన రియల్ ఎస్టేట్ మరియు లీజింగ్ హాట్స్పాట్గా మారింది. రాంబిల్లి ప్రాంతంలో గూగుల్ తన AI డేటా సెంటర్ను 174 ఎకరాల్లో నిర్మిస్తుండడం, కంట్రోల్ ఎస్ కంపెనీ తన AI డేటా సెంటర్ పార్కును నిర్మిస్తుండడంతో ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సీతాపురం సెజ్జు మరియు బార్కు టౌన్షిప్లకు ఇది ఆనుకుని ఉండడం వల్ల ఇన్వెస్టర్లకు మరియు లీజ్ వ్యాపారులకు రాంబిల్లిలో అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. డేటా సెంటర్లలో ఉద్యోగాలు చేసే ఇంజనీర్లు, టెక్నీషియన్ల కోసం రాబోయే రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీలు మరియు లేఅవుట్లకు డిమాండ్ పెరగనుంది. మార్కెట్ ధరలు పరిశీలిస్తే రాంబిల్లి మండలంలో ప్రైవేట్ మార్కెట్ ఓపెన్ ఫ్లాట్ల ధరలు ప్రాంతాన్ని బట్టి 12,000 నుండి 18,000 స్క్వేర్ యార్డ్ వరకు పలుకుతున్నాయి. రాంబిల్లి పరిసర ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాలుగా చెప్పాల్సి వస్తే రాంబిల్లి విలేజు, జగన్నాథపురం అగ్రహారం, చింతలపాలెము మరియు బార్క్ టౌన్షిప్ పరిసర ప్రాంతాలలో విఎంఆర్డిఏ పంచాయతీ అప్రూవ్డ్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టడం మంచి లాభాలను ఇస్తుంది. నేషనల్ ప్రాజెక్టుల పరిసరాల్లో రోడ్డు ఫేసింగ్ ఉన్న వ్యవసాయ భూములను కొనుగోలు చేసి కమర్షియల్ జోన్గా మార్చడం ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం రాంబిల్లి పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ అప్రోచ్ ఉన్న భూములు ఎకరాకు 1 కోటి నుండి 4 కోట్ల వరకు విక్రయించబడుతున్నాయి. కొబ్బరి తోటలు లేదా రోడ్డు కనెక్టివిటీ ఉన్న భూములను కొనుగోలు చేసి ఫ్యూచర్ కమర్షియల్ వెంచర్స్ లేదా లాజిస్టిక్ హబ్బులుగా మార్చడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రాంబిల్లి మండలంలో గూగుల్ డేటా సెంటర్ మరియు సీతాపురం సెజ్లకు కనెక్టివిటీ ఉన్న కింది ప్రాంతాలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు అత్యంత అనుకూలమైనవి. ఈ ప్రాంతాలు పరిశీలిస్తే అందులో మొదటిది రాంబిల్లి మెయిన్ టౌను త్రిపురం ఏరియా. ఈ ఏరియాలో గూగుల్ క్యాంపస్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే కమర్షియల్ యాక్టివిటీ మొదలైంది. ఇక్కడ ఫ్లాట్లు కొంటే భవిష్యత్తులో ఇళ్లకు లేదా అద్దెలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రెండవ ప్రాంతం జగన్నాథపురం, లాలం కోడూరు. ఇవి అచితాపురం నుండి రాంబిల్లి వెళ్ళే ప్రధాన రహదారులకు సమీపంలో ఉంటాయి. ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇంజనీర్లు మరియు నిర్మాణ నిపుణుల వలసల కారణంగా రాంబిల్లి మరియు దాని పక్కనే ఉన్న ఆనందపురం, అచితాపురం ఏరియాలలో రెంటల్స్ బాగా పెరిగాయి. 2 BHK, 3 BHK ఫర్నిచ్డ్ లేదా సెమీ ఫర్నిచ్డ్ ఫ్లాట్స్ లేదా విల్లాల లీజింగు, రెంట్స్ ఊపందుకున్నాయి. వేల సంఖ్యలో వచ్చే నిర్మాణ రంగ కార్మికులు మరియు టెక్నీషియన్ల కోసం ఖాళీ స్థలాలను లేదా షెడ్లను లాంగ్ టర్మ్ లీజుకు తీసుకొని బాయ్స్ హాస్టల్స్, పీజీలుగా మారుస్తున్నారు. జగన్నాథపురం, లాలం కోడూరు
ఇది అచ్యుతాపురం నుండి రాంబిల్లి వెళ్ళే ప్రధాన రహదారులకు సమీపంలో ఉంటాయి. ఇక్కడ వెంచర్లు వేగంగా వస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో ఫ్లాట్లు దొరికే అవకాశం ఉంది. మూడవ ప్రాంతం బార్కు టౌన్షిప్, దాని పరిసరాలు. డిఫెన్సు మరియు రీసెర్చ్ సంస్థల ఉద్యోగుల రాకపోకల వల్ల ఈ సరౌండింగ్స్ ఎప్పుడూ సేఫ్ మరియు హై గ్రోత్ జోన్స్గా ఉంటాయి. నాలుగవ ప్రాంతం అచ్యుతాపురం టు రాంబిల్లి 4 లైన్ రోడ్డు. ఈ రెండు ప్రధాన కేంద్రాలను కలిపే రహదారి పక్కనే వచ్చే వెంచర్లలో ఫ్లాట్లు కొంటే 5 ఏళ్లలో ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామనుకునే ఇన్వెస్టర్లకు ముఖ్యమైన సూచన: రాంబిల్లి ప్రాంతంలో డేటా సెంటర్లు కోస్తా తీరానికి దగ్గరగా, రక్షణ రంగానికి చెందిన ప్రాజెక్టులైన బార్కు నేవల్ బేస్ సమీపంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ భూమి కొనుగోలు చేసేటప్పుడు లేదా లీజు తీసుకునేటప్పుడు ఏపీఐఐసి క్లియరెన్సు, జోనింగ్ నిబంధనలు మరియు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిమితులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం తప్పనిసరి. ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పిఎంఆర్డిఏ, రెరా లాంటి గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే డాక్యుమెంట్స్ క్లియర్గా లీగల్ ఎక్స్పర్ట్స్తో లేదా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ద్వారా వాటిని సరిచూసుకొని తర్వాతనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ కేఎస్ ల్యాండ్ హబ్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. జై హింద్.